అలా ఆవిడ వెళ్ళిపోయారండి. అయిపోయింది రండి. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళి అయిపోయి చాలా రోజులు అయిపోయింది, వీడియోస్ రావట్లేదని చెప్పేసి చాలామంది అనుకున్నారు. చాలామంది అయితే పర్సనల్గా కూడా మెసేజ్లు చేశారండి. మా ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబర్స్ కూడా చేశారండి చాలా మెసేజెస్. చాలామంది నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నన్ను సపోర్ట్ చేసి మీకు కనుక వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళి చాలా రోజులైంది, కాకపోతే నా దరిద్రం ఏంటంటే పెళ్ళిలోనే నా ఫోన్ పోయిందండి. ఇంకా నా ఫోన్ పోవడంతో వీడియోస్ తీయటానికి అవ్వలేదు, ఖాళీ కూడా లేదండి. ఎందుకంటే ఇంట్లో పెళ్ళికి మనం వీడియోలు తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే నేను ఇంటి పెద్ద కోడల్ని, ఫోన్ పట్టుకుని కూర్చున్నానంటే నా పని అయిపోయినట్టే. ఇంకా పనులు చేసుకోవాలి కదండి, ఫోన్ పట్టుకుని కూర్చోవడానికి కూడా అవ్వదు. అలా కూడా కూర్చుని క్యారెక్టర్ కూడా నాది కాదు. ఎందుకంటే చక్కబెట్టాలి, మనం చెయ్యాలి. మనం పెద్ద కోడలం కాబట్టి మనం చెయ్యాలి. నేనైతే చాలా చక్కబెట్టాను, చాలా చేసుకొచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి కదండి, మనం చెయ్యాలి కాబట్టి. పెద్ద కోడలుగా మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి చేశాను. ఇదిగోనండి ఫైనల్గా అయితే మా మరిది గారు హెల్దీ ఫంక్షన్ అనమాట. మన శుభలేఖ వచ్చింది కదండి, ఇంకా పెళ్లి కొడుకుని చేస్తారనిపించుకుని ఒక 4 days ముందైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను. డెకరేషన్ అయితే ఇలా చేశారండి. మార్నింగ్ అయితే పెళ్లి కొడుకుని చేసేసారు. చూసారు కదా, మా అక్క వాళ్ళు రోకలతో రోల్లో అయితే పోటైతే వేస్తున్నారు, పసుపు కొమ్ములు. కాకపోతే కొంచెం మా అత్తమ్మ ఇంటికాడ, మా ఇంటికాడ కూడా కొంచెం చేంజెస్ ఉంటాయండి. పెళ్లి కొడుకుని చేసినప్పుడు మాకు ధాన్యం కూడా వేస్తారనమాట, పోటు. ఇక్కడైతే ధాన్యం వేయలేదు, ఓన్లీ పసుపు కొమ్ములే పోటు వేసారండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే 50 మంది దాకా భోజనాలు అండి, హడావిడి అనమాట. ఇంక వీడియో తీయటానికి అయితే అస్సలు అవ్వలేదు నాకు. ఇంకా నాకు సాధ్యమైనంత వరకు మా అక్క, మా తమ్ముడు తీసిన వీడియోస్ అనమాట ఇవన్నీ. మళ్ళీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను కూడా తీసిందనమాట. ఆ వీడియోస్ అన్నీ తీసినవన్నీ అలా చేసుకున్నాను. చేసుకుని ఇన్ని రోజుల తర్వాత ఇవన్నీ ఒక చోటకి చేర్చి ఇది ఎడిటింగ్ చేయడానికి సాధ్యమైందండి. అస్సలు వీడియో అయితే నా ఫోన్లో ఒక్కడు కూడా తీయలేదు. అందరూ తీసి పంపిన వీడియోస్ అనమాట. చాలామంది అండి, నా మంచి కోరే ప్రతి ఒక్కరూ వీడియోస్ పంపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి పెట్టడం అయ్యింది, లేకపోతే వీడియోస్ కూడా పెట్టకపోదును. చాలామంది రిక్వెస్ట్ చేశారండి, మీ పెళ్లి వీడియోస్ పెట్టండి అని చెప్పేసి చాలామంది అడిగారు, దానికోసమే పెడుతున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ పెళ్లి కొడుకుని చేయటం, ఇవన్నీ పందిరి రాటు అయ్యి పాతారు కదండి, అవన్నీ పాతేసాము. వైట్ డ్రెస్ అవి కట్టేశారు, అన్నీ అయిపోయినాయి అనమాట. పేరెంటాలతో భోజనాలతో శుద్ధ అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత హెల్తీ ఫంక్షన్ పెట్టుకున్నామండి. లేకపోతే తొడతొక్కుడు అయిపోతుంది కదండి, ఎందుకంటే చాలామంది వచ్చారండి. భోజనాలు అవన్నీ చక్కబెట్టి అవన్నీ అవ్విన తర్వాత హెల్తీ పెట్టుకున్నాము. 3:30 అలా అయిందనమాట. అప్పుడైతే మొత్తం అందరం ఎల్లో కలర్ శారీస్ కట్టుకుని రెడీ అయ్యి అందరం వచ్చామన్నమాట. వీళ్ళందరూ మా తోటికోడలు, మా అమ్మ, మా అత్తయ్య గారు, వాళ్ళ ఆడబడుచు, అలాగే మా సిస్టర్సు, అలాగే మా తోడుకోడలు వాళ్ళ పిల్లలు అందరూ అనమాట. చాలామంది అయితే వచ్చారు. ఇంకా ఈ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదండి, ఇంకా తినేసాడు అనమాట. అది చెయ్యండి, ఇది చెయ్యండి, అలా చెయ్యండి, ఇలా చేయండి అని. స్టిల్స్ అయితే పెద్ద ఏమీ తీయలేదండి, తక్కువ స్టిల్స్ తీశాడు, 4-5 స్టిల్స్ అనమాట. వాళ్ళ కంగారు ఏంటంటే మార్నింగ్ నుంచి వచ్చి చాలా టైం అయితే వెయిట్ చేశారు కదండి, ఎంత తొందరగా చేసేస్తే ఎంత తొందరగా వెళ్ళిపోదామనే ప్లానింగ్తో వాళ్ళు ఉన్నారనమాట. ఈ వీడియో వాళ్ళు చూస్తే ఫీల్ అవుతారేమో, ఏం లేదండి, వాళ్ళకు కూడా ఉంటాయి కదా పాపం, షూటింగ్స్ అయ్యి, వాళ్ళ కంగారు వాళ్ళకు ఉంటుంది పాపం. ఇంకా మమ్మల్ని హ్యాండ్స్కి అయితే పసుపు అయితే రాయిపించి ఇలా అయితే పెట్టమన్నారు. అది వీడియోలో అయితే చాలా బాగా వస్తుంది. వాళ్ళ కెమెరాస్, వాళ్ళ వీడియోస్ అవి మంచిగా ఉంటాయి కదండి. అలా అయితే మమ్మల్ని క్లోజ్ చేసి తీయమన్నారు. పాపం చాలా టైమ్స్ అయితే చెప్పారు, ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు చేయరు, ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు చేయరు అనమాట. అలా అయితే చాలా టైమ్స్ అయితే తీసారనమాట ఆ వీడియో. ఇప్పుడు తీసారా, తర్వాత కూడా మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా రాలేదన్నారు. ఇంకా ఏం చేశాడంటే, మీ చేతులకు పసుపు రాసుకుని పెళ్లి కొడుకు ఎక్కడ దొరికితే అక్కడ రాసేయండి అన్నారు. నన్ను అయితే చాలామంది అయితే లీలా అని కోపం తీర్చుకో అన్నారు. ఎందుకంటే కోపం ఎందుకు ఉంటుంది మనకి, నాకు ఏ కోపం ఎవరి మీద ఉండదు.
ఎందుకంటే ఎందుకు కోపం ఉంటుందండి, వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి నాకు ఎవరి మీద ఏ కోపం ఉండదు, అందరూ మనోళ్ళే అనుకుంటాను. నోటి మాట ఒకటి నేను దురుసుగా వదిలేస్తాను తప్ప తర్వాత మళ్ళీ మర్చిపోతాను, ఏది పట్టించుకోను. అందరూ మన వాళ్ళు అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతే అంతా మంచి జరుగుతుందని ఒక సిద్ధాంతం నమ్ముతాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళే కదండి, సరదాగా అయితే చాలామంది అన్నారు, అవి కూడా నేను ఏం పట్టించుకోలేదు. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ని అయితే బిందెలతో అయితే వాటర్ వేయమన్నారు, మా హస్బెండ్ని నన్నుని. మేమైతే బిందెలతో అయితే వాటర్ అయితే వేసామన్నమాట. అలా వేస్తున్నప్పుడు మా అత్తయ్య గారు అయితే వాళ్ళ కొడుకు ఊపిరాడదని చెప్పేసి స్లోగా వేయండి అంటున్నారు. నేను అన్నాను, ఏం కాదండి బాబు, మీరేం కంగారు పడకండి, హెల్దీ అది అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఆ బిందెలు చూసారు ఎలా పెట్టారో, భలే సరదాగా జరిగిందండి హెల్దీ ఫంక్షన్ అయితే. చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా హడావిడి అనమాట. వీడియోగ్రాఫర్ వెళ్ళిపోతానని చెప్పేసి ఎంత తొందరగా అయితే కానిచ్చేసాడు అనమాట వీడియోస్ అన్నీ తనైతేని. చాలా బాగా అయితే తీశారు పాపం వాళ్ళు కూడా వీడియోస్. ఇంకా మళ్ళీ చెప్పాను కదా నీకు, సెకండ్ టైం అయితే మళ్ళీ తీపిచ్చారండి వీడియో అని చెప్పేసి. ఇలా అయితే తీపిచ్చారు. మా అక్క వాళ్ళ అబ్బాయి, మా అన్నయ్యలు ఉన్నారండి, అన్నయ్యలు కూడా తీసి పెట్టారనమాట వీడియోస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు అందరూ వీడియోస్ అన్నీ సెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేకపోతే నా దగ్గర ఒక వీడియో కూడా ఉండదు. ఇలా యూట్యూబ్లో పెట్టడం వల్ల లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదండి. ఎవరేమనుకున్నా పర్లేదు, ఇలాంటి వీడియోస్ ఎప్పుడో ఒకసారి తన పెళ్ళయింది, తన హెల్దీ మళ్ళీ ఒక 20 years తర్వాత చూసుకోవాలన్న నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, కన్ఫామ్గా కనిపిస్తుంది అనమాట. ఆ మెమరీస్ అలా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇలా అయితే వీడియోస్ పెడుతున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను వీడియోస్ చేసి పెట్టడం కూడా ఎవ్వరికి ఇష్టం లేదండి. కాకపోతే నాకు ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. ఇది ఒక మారుమూల ప్రాంతం అండి, మాది రాజోల్ దగ్గర చింతలమూరు అనమాట, చిన్న విలేజ్. మీ అందరికీ మ్యాక్సిమం ఈ సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదండి ఆ ఊరైతేని. కన వాళ్ళకైతే తెలీదు, అంటే హైదరాబాదు అలా బయట వాళ్ళు కూడా చూస్తారు కదా మన వీడియోస్, చాలామంది అయితే కూడా చూస్తున్నారండి. మా హస్బెండ్ అయితే చిన్న పిల్లల్లా కొట్టుకున్నారండి, ఎంత అంటే నిజంగా వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా మా హస్బెండ్ అలా ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పాపం వాళ్ళు జాబులు చేస్తూ వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి పెళ్లి టైంలోనే కదండి ఎంజాయ్ చేసేది. మా మధ్య గారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా మధ్య గారు ఎప్పటి నుంచో ఆశ అనమాట ఇలా హెల్తీ ఫంక్షన్ చేసుకోవాలని, తన కోరిక అయితే నెరవేరిందండి. మా మామయ్య గారు అయితే వద్దంటే వద్దన్నారు పాపం, ఎందుకంటే వాళ్ళకి లేవు కదండి అవి, మా పెళ్ళికి కూడా లేవన్నమాట ఇవన్నీని, అందుకని చెప్పేసి వద్దన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అందరం చెయ్యాలి అనుకున్నాము. మా మధ్య గారు కూడా నాకు హెల్తీ కావాలన్నారని చెప్పేసి తన పట్టుదల వల్లే పాపం చేయించుకున్నారు ఇదంతాని. నైట్ పాపం మాకు 4 అయ్యిందండి పడుకునేటప్పటికి, డెకరేషన్ అంతా అవ్వేటప్పటికి. ఇదంతా డెకరేషన్ అంతా చేయించుకుని అంతా చేసాం కదండి. చూసారా ఒక్క నిమిషంలో అదంతా ఖరాబ్ అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేము. అందుకే నేను ఈ స్వీట్ మెమరీస్ కోసమే ఈ వీడియోస్ అన్నీ నా ఛానల్లో పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే వాళ్ళ మేనత్త మీద నీళ్ళేద్దామని ప్లానింగ్తో అయితే బిందె అయితే తీశారు. వాళ్ళ మేనత్త అయితే పారిపోయిందండి, నిజంగా పారిపోయింది. ఎలాగైతే కొంచెం వేసేసారు పాపం. నిజంగా భలే ఎంజాయ్గా అనిపించింది వాళ్ళ మేనత్త పారిపోతుంటేని. వాళ్ళ మేనత్త మేనల్లుడు అలా ఎంజాయ్ చేస్తుంటే భలే అనిపించింది అనమాట. ఇలా ఎంజాయ్మెంట్ ఎలా ఉన్నా కానీ ఆ క్లీనింగ్లు చేసుకున్నప్పటికీ చచ్చిపోయామండి నిజంగానే. ఎందుకంటే మళ్ళీ మొత్తం అంతా క్లీనింగ్ చేసుకున్నాము. మా ఆడపడుచు గారు పాపం రాకూడదు అనమాట, ఆవిడైతే పాపం రాలేదు, పాపం ఆవిడకైతే అడ్డొచ్చిందనమాట. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే మనకి హెల్దీ జరగలేదు కదా, మనం కూడా హెల్దీ చేసుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చారండి. అందరూ ఏమంటున్నారంటే వీళ్ళకి హెల్దీ ఇప్పుడు చేసుకుంటున్నారు, వీళ్ళకి కూడా వీడియో తీయండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు వీడియో ఫోటోగ్రాఫర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా అక్క అయితే ఇలా తీసిందనమాట వీడియో అయితేని. మా హస్బెండ్ ఏమో నా మీద వాలిపోయి ఇలా పువ్వు అయితే ఇస్తున్నారనమాట, ప్రపోజ్ చేస్తున్నారు ఐ లవ్ యూ అని చెప్పేసి. ఇప్పుడు అవసరమా, మనకిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అన్నాను. అది ఒక స్వీట్ మెమరీ అని చెప్పేసి అన్నారనమాట.
ఆయనకి ఇష్టమైందనమాట అలా ఇవ్వటం. లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఉన్నప్పుడు అలా పువ్వయితే ఇవ్వరు. నాకు హ్యాపీగా అనిపించింది పువ్వు ఇస్తుంటేని. సరే అని చెప్పి తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే పిక్స్ అండి ఇవన్నీని. అక్కడ తీసుకున్న పిక్స్ అనమాట. ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది వీడియోస్‌లో లేని వాళ్ళందరూ ఇలా అయితే పిక్స్‌లో ఉన్నారనమాట. ఇదైతే మా ఫ్యామిలీ అండి. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా ఫ్యామిలీ. అలాగే మా పిల్లలైతే పాపం ఒక్క దాంట్లో కూడా లేరండి పాపం. మా పెద్దదైతే పడుకుంది. మా చిన్నదైతే ఆటలాడుకుంటుందనమాట. ఇలా అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అందరు ఫొటోస్ యాడ్ చేశాను. ఓకేనండి. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలా వెళ్తూ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ. ప్లీజ్ అండి. ఓకేనండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ముందు కొన్ని వీడియోస్ ఉన్నాయండి. పెళ్లి వీడియోస్ నా దగ్గర ఏమీ లేవు. చిన్న క్లిప్స్ ఉంటాయి. అవైతే మీకోసం యాడ్ చేస్తాను. ఓకేనండి. షార్ట్స్ రూపంలో వస్తాయి. ఓకేనండి. బాయ్ బాయ్.